మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా చీఫ్ నయీం కాసిమ్ను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడిలో హతమయ్యాడని ప్రకటించింది. లెబనాన్ రాజధాని పరిసరాల్లో జరిగిన ఖచ్చితమైన ఎయిర్ స్ట్రైక్లో ఆయన మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. ఈ పరిణామం నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న తాత్కాలిక ఉద్రిక్తతల సడలింపు కూడా ఈ దెబ్బతో మరింత సన్నగిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అణుస్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగుతున్నాయనే వార్తల మధ్య ఈ హత్య చోటు చేసుకోవడం గమనార్హం. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం వరుస దాడులు చేస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో మిస్సైల్ దాడులు, డ్రోన్ దాడులు కొనసాగుతుండటంతో ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదంగా కనిపిస్తోంది. లెబనాన్ దక్షిణ ప్రాంతాల్లో హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ గిడ్డంగులు లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడులకు ప్రతిగా హెజ్బొల్లా కూడా రాకెట్ దాడులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్పై దాడులకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల తగ్గుదల ఒప్పందం నిలిచిపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు గంటగంటకు మారుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, హెజ్బొల్లా చీఫ్ నయీం కాసిం హతమైనట్లు ఇజ్రాయెల్ కొద్దిసేపు క్రితమే ప్రకటించడం జరిగింది. లెబనాన్లో జరుగుతున్నటువంటి వరుస దాడులతో అటు లెబనాన్ మొత్తం కూడా పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది. వైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు లెబనాన్పై జరుగుతున్నటువంటి వరుస దాడులతో అసలు యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కూడా తెలుస్తుంది. వైపు అమెరికా శాంతి చర్చల పేరుతో ఇరాన్, మరోవైపు అమెరికా, అటువైపు ఇజ్రాయెల్ శాంతి చర్చలు జరుపుతామని వైపు ప్రకటించిన తర్వాత మరొక వైపు ఒకసారిగా లెబనాన్పై జరుగుతున్నటువంటి కాల్పులపై ఇరాన్ పూర్తిగా ఆర్మూర్ జలసంధిని మొత్తం కూడా ఇప్పటికే రాకపోలు నిర్బంధించడం జరిగింది. ఇక ఆర్మూర్ జలసంధిని వెంటనే ఓపెన్ చేయాలంటూ కూడా మరోవైపు అమెరికా హెచ్చరికలు జారీ చేస్తుంది. లేకపోతే మాత్రం లెబనాన్పై వరుస దాడులు చేస్తూనే ఉంటామని మాత్రం ఇప్పటికే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరొకసారి ఇరాన్కి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే లెబనాన్ మీద దాడులు ఆపాలంటూ కూడా మరోవైపు ఇజ్రాయెల్ కోరుతున్న నేపథ్యంలో లెబనాన్పై దాడులు మాత్రం కఠినంగా కొనసాగిస్తుంది అమెరికా. మరోవైపు ఇజ్రాయెల్ వరుస దాడులతో లెబనాన్ చీఫ్గా ఉన్నటువంటి అటు ఇజ్రాయెల్ చీఫ్గా ఉన్నటువంటి నయీం కాసిం కూడా చనిపోయినట్లు కూడా ఇజ్రాయెల్ కొద్దిసేపటిమే ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఇంకా దాడులు మాత్రం వరుస దాడులు మాత్రం కొనసాగుతున్నాయని అణుక్షేంద్రాలని టార్గెట్ చేసుకొని అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులు కొనసాగిస్తూనే ఉంది. లెబనాన్ సంబంధించినటువంటి పూర్తిగా ఇరాన్ అణుస్థావరపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఇరాన్ ఏ రకంగా ముందుకెళ్తుంది, ఏ రకంగా సరిహద్దుల్లో మిసైల్ డ్రోన్లతో ఇప్పటికే మోహరించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్ అంతు చూస్తామని ఇప్పటికే ట్రంప్ అనేక సార్లు ప్రకటించిన తర్వాత మరోవైపు ఇరాన్తో కలిసి పనిచేస్తామని ఒకసారి చెప్తారు, మరోవైపు ఇరాన్తో శాంతి చర్చలు చెప్తామని మరోవైపు చెప్తారు. అహ్మదాబాద్ వేదికగా ఇరాన్తో శాంతి చర్చలని ఒకవైపు ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ కాల్పులు లెబనాన్పై మాత్రం వరుస కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అణుక్షిపణ దాడులతో భీకరమైనటువంటి కేంద్రాల మధ్య వరుస క్షిపణులతో దాడులు కంటిన్యూగా కొనసాగిస్తుంది. కాబట్టి ఈ దాడులు మరింత తీవ్రతర అవకాశం ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ముందు మరింత తీవ్రతరం అయితే యుద్ధం మరింత తీవ్రతరం అయితే మిగిలినటువంటి దేశాలకు చాలా ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉన్నట్టు కూడా దేశాలు ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ యుద్ధం ఇప్పటికైనా అవుతుందా? ఎందుకంటే ఆర్మూర్ జలసంధిని దిగ్బంధం చేయొద్దు, ఆర్మూర్ జలసంధిని పూర్తిగా రాకపోకలు వదిలిపెట్టాలని వైపు అమెరికా ప్రకటించిన తర్వాత అంటే లెబనాన్పై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఆర్మూర్ జలసంధిని పూర్తిగా రాకపోకలు నిలిపివేసింది ఇరాన్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మరి దీనిపై ఎలాంటి ఇరాన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. సంపత్. ఓకే సునీల్, అంటే హర్మూజ్ జలసంధిని తెరవాలన్న అమెరికా వ్యాఖ్యలపై ఇరాన్ స్పందన ఎలా ఉంది?
దాడులు చేస్తుంటే హార్ముజ్ జలసంధిని ఏ విధంగా ఓపెన్ చేస్తామంటూ కూడా మరోవైపు ఇరాన్ చెప్తుంది. కానీ ఈ అమెరికా మాత్రం హార్ముజ్ జలసంధిని ఎందుకు దిగ్బంధం చేస్తున్నారు, దాన్ని మొత్తం కూడా రాకపోకలు జరిగే విధంగా చూడాలి అంటూ కూడా మరోవైపు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి ఈ హార్ముజ్ జలసంధికి సంబంధించిన విషయంలో, ఎందుకంటే హార్ముజ్ జలసంధి నుంచి అన్ని దేశాలకు అక్కడ నుంచి గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ముడి చమురు కావచ్చు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. కాబట్టి హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసే దిశగా అక్కడ ఇరాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వ్యాఖ్యలు చేసింది. కానీ లెబనాన్పై జరుగుతున్న దాడులు ఎప్పుడైతే ఆగుతాయో అప్పుడు మాత్రమే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని మాత్రం ఇరాన్ చెప్తుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రము వరుస దాడులు, లెబనాన్పై వరుస దాడులు చేస్తూనే ఉంది. ఆ దేశ చీఫ్ ఇప్పటికే మృతి చెందినట్లు కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. కాబట్టి ఈ దాడులు మరింత కఠినతరం అయితే, హార్ముజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధం అయితే అన్ని దేశాలకు, ముఖ్యంగా భారతదేశానికి కూడా ముడి చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అనేక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. సంపత్. ఓకే సునీల్, ఇప్పుడు హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడంపై ఇరాన్ వెనక్కి తగ్గితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? దీనిపై అమెరికా ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది ముఖ్యంగా?